హాయ్ అండి. వీడియో ఎప్పుడు పెడుతున్నా తెలియదు. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేదానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం అండి. నమస్కారం పెట్టడం సంస్కారం కదా మన తెలుగు వాళ్ళకు. సీట్ నిమ్మ అండి, సీట్ నిమ్మకాయలు అంటే తొక్కతోనే తింటారు, చాలా మంచిది. సి విటమిన్ అనేది బాగుంటుంది దీంట్లో. ఈ తొక్కతో ఇలాగనే తిన్నామనుకో కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది. అదే కాయ మొత్తము నిమ్మకాయ కలర్ వచ్చేది, చాలా బాగుంటుందండి. మన యాప నూనె కొట్టినా కొంచెం బాగా సిగురు చూడండి కొత్తగా వచ్చింది. అంటే ఇది ఇట్లా వచ్చింటే ఆకు ఇదిగోండి కొట్టినాను, ఇది ఇక్కడ చూడండి బాగా కొత్తగా వచ్చి బాగుంది చూడండి. ఏమి బెయిన్ మందులు ఏం కొట్టను, యాప నూనె వచ్చేసి కంపోస్ట్ వేస్తాను. కొన్ని దాళ్ళకైతే ఇంకా డైరెక్ట్గా వేసేసి అంటాను. ఎరువులు చూడ 5 కాయలు ఉన్నాయి, చాలా మంచిదండి. సి విటమిన్ అనేది బాగుంటుంది దీంట్లో. బంతి పూలు అండి, ఈ ఒక రకం బంతి ఇదో ఇలా ఉంటాయి. ఇదిగో ఇలా ఉంటుంది ఈ బంతి పువ్వ. ఇంకా అంతేనండి, ఇచ్చదు, ఇంతలా ఉంటుంది పువ్వ. ఈ ఇంకా 2-3 కలర్లు తెప్పించిన, అవి ఏం పూస్తాయో తెలియదు, చూద్దాం. ఏనుగుదంత పూలు చూడండి, ఇవి వచ్చేసి మందారం, ఈ ఒక రకము మిరపండు కలర్లో వచ్చాయి, చాలా బాగున్నాయి కదా. ఏనుగుదంత పూలు అండి చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా. ఇది కంకి వచ్చేసి కోతి బీక్కోమైంది. ఇది ఒకటి మళ్ళీ పక్కన వచ్చింది ఎట్నా. ఇదిగోండి కొన్ని విత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసి ఎండబెడతాను నేను, రేపు మన్నాడు ఉండిచ్చి కొంచెము ఎండబెడతానండి. చాలా బాగానే వచ్చినాయి. ఇదిగోండి చూడండి ఎంతంతలా ఉండేవి, బాగానే ఉండేవి. ఈసారి ఎగబెడతా భద్రంగా. ఇది ఆపిల్ చెట్టు అండి, ఇది నెమలీకి పువ్వు అని, ఇది సోక్ అండి. ఇది చూడండి నెమలీకి నెట్టు ఉంటుంది, చాలా బాగుంటాయి. సీమలు కానీ ఒకటి పోడు. మిరపకాయలు చూడండి చాలా బాగుంటాయి కదా. ఇదిగోండి ఈ యొక్క కలరు ఏనుగుదంత పూలు, పాల రోజా కలరు. ఇదిగోండి ఈ యొక్క కలరు, చాలా బాగుంటాయి. ఇవ్వండి మలబరి పండ్లు అంటారు దీళ్ళను. చిన్నపిల్లలు అరుచున్నారు, ఏమనుకోవద్దు, సారీ అండి. మా ఇంటి పక్కన పిల్లలు ఉండరు. చూడండి ఇదిగోండి మాగిని మలబరి పండ్లు చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయో. అంటే కొంచెం వచ్చానే మనం కట్ చేసినామంటే చూడండి, కట్ చేసింది అప్పుడే చూడండి. ఇదిగోండి కట్ చేస్తుండాలా, మనం నాటుకోవాలనుకున్నాం అనుకో, ఒకవేళ నాటుకోవాలంటే కంపల్సరీ కొమ్మ కట్ చేసి పెట్టుకుంటే చాలండి. ఎన్ని చెట్లు ఏం చేసుకోవచ్చు ఒక చెట్టు ఉంటే. చూడండి మలబరి పండ్లు ఎన్ని ఉన్నాయో. స్టార్ కాయలు మలబరి పండ్లు ఇప్పుడు ఎక్కువగా కాచండాయి. మాకు వర్షాలు తక్కువైనాయి ఈసారి, లేకుంటే ఇంకా అన్ని కాయలు జాంకాయలు అన్ని కాసును. జాంకాయలు ఏమి ఉన్నాయి దండిగా లేవండి, 2-3 ఉంటే. మా అబ్బాయి ఇప్పుడు కానీ ఒక కాయ కోసుకొని తిన్నాడు, వీడియో తీసేదాకా ఉండేది మా అబ్బాయి. మలబరి పండ్లు అయితే చాలా మంచిదండి. ఇది క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందంట, చాలా మంచిది. నేను యూట్యూబ్లో చూసిన. మీకు కానీ ఏదన్నా తెలిసింటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తెలిసే దీని గురించి ఏమన్నా. అంటే నాకు తెలియక ఏదన్నా అన్నా, లేదంటే దీని గురించి ఇంకా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయో చెప్పండి. చూసే వీడియో ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, వీడియో ఇంకా కొంచెం ముందు పోద్ది, సపోర్ట్ ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ అండి. పొద్దున పెడుతున్నా సాయంత్రం పెడుతున్నా తెలియదండి ఈ వీడియో అయితే. తీయడం అయితే 3 గంటలప్పుడు తీస్తాను, ఎందుకంటే చల్ల పొద్దున ఎండ పొద్దున తీయలా. చూడండి మొత్తం కట్ చేస్తే మళ్ళీ ఎలా వచ్చినాయో మొగ్గ. మనం ఎంత బాగా కట్ చేసినామంటే అంత బాగా వచ్చాయండి. ఇవి కటింగ్ చేయకపోతే మటుకు రావండి. నేను అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తాడా. నేను ఫ్రై చేసిన ఇది ఫ్రై చేసేప్పుడు కానీ మనము యాప నూనె ఒకటే కొట్టాలా. నేనైతే దీనికి ఇంతవరకు ఏ ఫ్రై చేయాల. నేను 2 సంవత్సరాల నుంచి ఈ చెట్టుని చూస్తాడా, యాప నూనె ఒకటే కొట్టినా. నేను దీనికి మందులు కానీ ఎక్కువ కొట్టలా. కానీ చాలా కట్ చేస్తేనే మాత్రమే మొగ్గ వస్తుంది, లేకపోతే రాదు. నేను చూసిన 2 సంవత్సరాల నుంచి. అందుకే మీకు కానీ చెప్తాను, ప్రతి ఒక్కరు గార్డెనింగ్ ఉండేవాళ్ళు ఈ చెట్టు వేసుకోండి.
టమాటా చెట్లు కొన్ని నాటానండి. ఏదో మొగ్గ చిన్న చిన్నవి చూడండి. పద్దన తెల్లగా వచ్చాయి. పత్తి మందారము తెల్లగా మల్లె పువ్వు ఉన్నట్టుంటాయి. ఇప్పుడు చూడండి రోజా కలర్లో ఉండే కానొస్తున్నాయి మీకు. రోజా కలర్ ఎలా ఉన్నాయో అలాగనే ఉన్నాయి చూడండి. పద్దన అయితే తెల్లగా ఉంటాయి. మొగ్గలుగానే ఉన్నాయి చూడండి. గమనించి చూడండి, తెల్లగా కానొచ్చాయి మొగ్గలు కానీ. జూమ్ చేసిన బాయ్ అండి అందరికీ. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అందరికీ సపోర్ట్ చేయండి. నాకు వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. అది వచ్చేసి అటు సైడ్ చూడండి, అది గడ్డి మాదిరిగా యాలకుబుడ్డల చెట్టు. ఇప్పటికైతే కాపుకు రాలండి. 2 మాటలు పూత వచ్చింది, పైనే వచ్చింది. అయితే నిలవల్ల మరి ఎట్టెట్నో మీకు ఏదన్నా కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు కొంచెం ఐడియా ఉంటుంది. మీకు ఏదన్నా తెలిసింటే మాత్రమే చెప్పండి. ఈ యొక్క కలర్ అండి, డబుల్ కలర్ చూడండి, చాలా బాగున్నాయి కదా.